ఆర్సీఎం చర్చి నుండి పెద్ద కమేళ వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు కేవీపీఎస్. ఎమిగినూరు పట్టణం పాత హరిజనవాడ నందు ఆర్సీఎం చర్చి నుండి పెద్ద కమేళ వరకు గత 15 సంవత్సరాల నుండి రోడ్డు నిర్మాణం చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో నడి రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు సుమాల ఆంటోనీ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధానంగా వయోవృద్ధులు, పిల్లలు వర్షాకాలంలో అనేక ప్రమాదాలకు గురయ్యారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. అదేవిధంగా కబ్రస్థాన్ ఏరియాలో కనీసం రోడ్లు, కాలువలు వేయకుండా ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఈ 2 ప్రాంతాలకు అనుగుణంగా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక సందర్భాల్లో కొన్ని పదుల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు టెండర్లు వేశామని, పనులు మొదలు పెడతామని ప్రజలకు కుంటిసాకులు, కళ్లబొల్లి మాటలు చెప్పి కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ పాలకవర్గం వెంటనే స్పందించి మా డిమాండ్లలో ఉన్న పనులను ప్రారంభించాలని, ఆలస్యం జరిగితే స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన బాట చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రాజు, కార్యకర్తలు బాలు, నాగేష్, ఎం ఆంటోనీ, ఎం ఇస్రాయేల్, ఎం నతానియేల్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు గ్రామంలో ఎస్సీ కాలంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నాము. గత సంవత్సరములుగా ఎస్సీ కాలంలో పట్టించుకున్న నాదోడే లేదు. 20 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు విషయంలో అధికారులకు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. యూత్ కూడా చాలా మంది యూత్ కూడా జీవనాధారం కూడా ఎక్కడ లేదు. ఇప్పుడేమో ఫ్యాక్టరీలు కానీ ఏం లేదు. యూత్ బతకడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు కూడా లేవు. స్టూడెంట్స్ కూడా సూపర్ 6 పథకాలను గవర్నమెంట్ చెప్పినారు. ఈ సూపర్ 6లో ఈ రోజు కూడా ఒకటి కూడా అమలు కాలేదు. అలాగే స్టూడెంట్స్ని కూడా ఆదుకోవాలా. ఎస్సీ కాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. ఇక్కడ రోడ్డు 20 సంవత్సరం ఎవరు ఏ నాదులు కానీ పరచుకోవడం లేదు. ఎస్సీ కాలం డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, రోడ్ ఇష్యూ ప్రాబ్లము జరుగుతుంది. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి కర్మకాండటువంటి నాయకులు మాట్లాడతాం. అధికారులకు నమస్కారం సార్. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. మేము చర్మకారులు. మేము రోజంతా కూర్చున్న 150 ఎత్తులు చెప్పులు చేసుకునేదానికి మేము గొడుగు పెట్టుకొని కూర్చునే ఇబ్బందులు వచ్చినాయి ఎండకి. మీరు అధికారులు ఏమైనా సందర్శించి మాకు ఏమైనా 4,000 ఇచ్చే పింఛను కూడా కట్టుకుండట్లేదు. 8,000 ఇచ్చేటట్లా చూడండి సార్. అట్లే మాకేమైనా ఆధారం 2 ఎకరాల భూమి కానీ ఏదో ఒకటి ఆధారం చేయాలని మేము కోరుతున్నాం సార్. గౌరవనీయుల పెద్దలకి నమస్కారం. మేము ఎంత కష్టపడ్డా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీ పై వల్ల దయకలిస్తే మేము మా నీడను పైన వర్షాన్ని కానీ, ఈ రోడ్లు కానీ, మనకు ధైర్యం ప్రాబ్లం కానీ, ఈ స్మెల్లు కానీ చాలా వ్యాధులు వస్తున్నాయి. దాని నుంచి పొందాలని కోరుకుంటున్నాం.